క్రైమ్ కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా గ్రామంలో జాన్పాక్ షహీద్ బాబా దర్గాకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గొల్లభామ అమ్మవారి దేవాలయాన్ని నేడు మా రిపోర్టర్ శంకర్ చూపించబోతున్నాడు. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. నేడు మనము సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండల కేంద్రంలో జాన్పాడ్ దర్గా గ్రామంలోని మరియు జాన్పాడ్ దర్గా షహీద్ బాబా దర్గా గుడి పక్కన ఉన్నటువంటి గొల్లభామ అమ్మవారి ఆలయం దగ్గర మనం ఉన్నాము. ఈ ఆలయం చాలా పురాతన కాలమైనటువంటిది. ఈ అమ్మవారు గొల్లభామ అమ్మవారు షహీద్ బాబా గారికి మంచి సేవలు చేసినటువంటి అమ్మవారుగా చెప్పుకుంటారు. ఇక్కడ అమ్మవారు వెలిసినారు. గొల్లభామ అమ్మవారు నిత్యము అతనికి సేవలు చేసుకుంటూ ఉండేది, సపర్యలు చేసుకుంటూ ఉండేది. అతనికి సపర్యలు చేసుకుంటూ అతను వెళ్ళే నిమిత్తంలో వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళమని చెప్పడం జరిగిందంట. అప్పుడు అమ్మవారు అతన్ని చెప్పిన మాటలు వినకుండా వెనక తిరిగి చూడడం వల్ల ఆమె శిలగా మారిందని చెప్పటం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి నిత్యము వచ్చిన భక్తులు పూజలు చేసుకుంటూ ఇక్కడ ఏదైతే ఉందో వచ్చిన రాళ్ళు ఒకదాని మీద పెట్టి అమ్మవారిని కోరికలు కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆమెకి నమస్కారం పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం అండి. ఇది చూస్తూ ఉండండి, చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ వాళ్ళ కోరికల మేరకు అమ్మవారికి వాళ్ళు రాళ్ళు పేర్చి పెట్టి వాళ్ళ కోరికలు ఏదో మనసులో అనుకొని వెళ్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పుడున్న వాళ్ళకి యువతకు ఎవరికి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉంది, ఇక్కడ పక్కన ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉందని ఎవరికి కూడా తెలియదు. చాలా మంచి ప్రదేశం అండి, ప్రకృతిలో ఉన్నదండి. ఈ ఆలయాన్ని కనుక పెద్దలు దీని గురించి పట్టించుకుని డెవలప్ చేయాలని, రోడ్డు కూడా లేదండి ఈ ఆలయానికి. మామూలుగా చుట్టూ అడవి ప్రాంతంలో ఉంటుందండి. ఇది అంతా డొంక రోడ్ అండి, ఖాళీ బాటలో ఉంటుంది. ఇక్కడ నీటి సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు ఏం లేవు. కానీ అమ్మవారికి కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారుగా కోరుకుంటారు. గతంలో అమ్మవారు మామూలు శిలలాగా ఉండే ఒక దగ్గర చెట్టు కింద. దానికి అమ్మవారిని ఒక భక్తుడు చూసి అతను అమ్మవారికి కోరుకున్నటువంటి కోరికలు నెరవేరినతంతో అమ్మవారికి గుడి కట్టి అతను మొక్కు తీర్చుకోవడం జరిగింది. కొంచెం ఈ సీసీ రోడ్ అనేది ఫ్యాక్టరీ డక్కన్ సిమెంట్ వాళ్ళు వేయడం జరిగింది. ఇక్కడ దర్గాకి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో, షహీద్ బాబా దర్గాకు వచ్చిన భక్తులు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మరియు గొల్లభామ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శించుకొని ఈ గుడికి కూడా పూర్వ వైభవం తీసుకురావాలని, అమ్మవారికి మంచిగా గుడి కట్టి అమ్మవారికి కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని, అమ్మవారు మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చే అమ్మవారు కనుక. గతంలో అమ్మవారు మామూలు శిలలాగా ఉండే ఒక దగ్గర చెట్టు కింద. దానికి అమ్మవారిని ఒక భక్తుడు చూసి అతను అమ్మవారికి కోరుకున్నటువంటి కోరికలు నెరవేరినతంతో అమ్మవారికి గుడి కట్టి అతను మొక్కు తీర్చుకోవడం జరిగింది. కొంచెం ఈ సీసీ రోడ్ అనేది ఫ్యాక్టరీ డక్కన్ సిమెంట్ వాళ్ళు వేయడం జరిగింది. ఇక్కడ దర్గాకి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో, షహీద్ బాబా దర్గాకు వచ్చిన భక్తులు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మరియు గొల్లభామ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శించుకొని ఈ గుడికి కూడా పూర్వ వైభవం తీసుకురావాలని, అమ్మవారికి మంచిగా గుడి కట్టి అమ్మవారికి కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని, అమ్మవారు మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చే అమ్మవారు కనుక. దర్గాకి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో, షహీద్ బాబా దర్గాకు వచ్చిన భక్తులు
అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మరియు గొల్లబామ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శించుకొని ఈ గుడికి కూడా పూర్వ వైభవం తీసుకురావాలని, అమ్మవారికి మంచిగా గుడి కట్టి అమ్మవారికి కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మంచి జరగాలని, అందరికీ మంచి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, క్రైమ్ కౌంటర్ న్యూస్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.